యోగంలో ఉంది. జలదౌత్యం చేస్తారు, వస్త్రదౌతి చేస్తారు, కపాలభాతి అని చేస్తారు. ఇలా వాటిలో నీరు తాగిస్తారు. నీరు బాగా తాగించి ఉప్పు కలిపిన వేడి నీళ్ళు 2 గ్లాసులు 3 గ్లాసులు ఎంత కాస్తో తాగమంటారు. తాగి దానికి తగ్గట్టుగా 4 ఆసనాలు 5 ఆసనాలు వేయిస్తారు. వేసిన తర్వాత వస్తుంది దానికి సంబంధించిన ఆసనాలు. బాత్రూమ్కి వెళ్తారు. అలా తాగించి ఆఖరికి నెలలా పడుతుంది. మల విసర్జన పోయి నీరే విసర్జన అవుతుంది. అంతలా క్లీన్ అయిపోతుంది. తరువాత ఆ యోగ ప్రక్రియలో పెసరపప్పు, ఇంత అన్నంలో పెసరపప్పు బాగా కలిపి అంత నెయ్యి వేసి, అన్నం అంత నెయ్యి వేసి, ముందు చేతిలో నెయ్యి వేయించి నెయ్యి జుర్రిన తర్వాత అది తీసుకోమంటారు. దానివల్ల శుభ్రంగా క్లీన్ అయిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి పదార్థాలు ఉంటే జాడ్చేస్తుంది. ఆ యోగానికి ఇవన్నీ చేసిన తర్వాత జలదౌతి, వస్త్రదౌతి, కపాలభాతి ఇది ఇలా చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ధ్యానానికి తీసుకెళ్తారు. మళ్ళీ ఎక్కడ కూడా వాడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇంకోటి ఏవి రాకూడదు. శరీర శుద్ధి. అర్థమైందా? అందువలన జిడ్డు గలది, ప్రకాశవంతమైనది, ఆహారం స్థిరంగా కొంతసేపు ఉండేది, అటువంటి దాన్ని తీసుకోవాలి. హృద్యంగా ఉండేది అన్నాడు. అంటే మనసుకి ఇంపైనదిగా ఉండేది అని అర్థం. ఇంపుగా ఉండాలి అన్నం కదా. చూస్తే అన్నం రక్తం తిన్నట్టు ఉండకూడదు. ఎర్రగడ్డి తుంపలు అంటే బ్లడ్ తక్కువ వాళ్ళు తింటా అనుకున్నది వేరే విషయం. మామ చెప్తున్నా, అవి హృద్యంగా ఉండాలి, ఇంపుగా ఉండాలి. తిన్న అన్నం పవిత్రంగా కనిపించాలి. ఎర్రగాను నల్లగాను ఇలాగా ఆ రకంగా ఉండకూడదు. అలాగే కృతకం అని అన్నాడు. కృతకం వలె అంటే ఇక్కడ కృతకం వలె అభ్యాసం చేస్తున్న పదార్థాల యొక్క సేవ మొట్టమొదట అసహ్యం అవుతుంది. కృతకంగా అంటే ఈ టీవీ 2 ఆ టీవీలో చూస్తాం కదా. టీవీల్లో చూసి వంటలు నేర్చుకుంటాం కదా. ఎక్స్ప్రెస్ టీవీ, టీవీ 9 వీటన్నిటిలో టీవీల్లో చూసి వంటలు నేర్చుకుంటావు కదా. అవి కృతకం. కొత్త తరహాలు నేర్చుకునేవి. పూర్వం చేసే పులుసుకి ఇప్పుడు సాంబార్కి తేడా ఉందిగా. ఇప్పుడు సాంబార్ ఎక్కువ వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గుర్ర లోపల గడబడిగుడిగా ఉంటుంది. పూర్వం చేసే బెల్లం పులుసు, పెసరకట్టు పులుసు, కందిపప్పు పులుసు ఇవి అంత ప్రాబ్లం ఉండేవి కాదు. ఆ సాంబార్లన్నీ టీవీల నుంచి వచ్చేవి. ఆ టీవీల్లోనే ఆహారాలు ఎలా చేయాలని చెప్తూ ఉంటారు. అది రుచి చూస్తుంది, ఎంత బాగుందో అంటుంది. ఈ వంట నేర్చుకుని చేస్తూ ఉంటారు. పిల్లల మీద, భర్త మీద ప్రయోగం. అలా కృతకమైన అభ్యాసం చేస్తున్న పదార్థాల సేవ ఏదైతుందో అది అసహ్యమై ఉంటాయి, ప్రమాదంగా ఉంటాయి. ఆ తర్వాత వాడికి హృద్యంగా ఉంటాయి. కానీ అది మంచిది కాదు. అలవాటు పడిపోతారు కదా, మంచిది కాదు. అలా ప్రయత్నపూర్వకంగా మనసుకి నచ్చిన పదార్థాన్ని తీసుకోవడం కాదు. ప్రయత్నపూర్వకంగా నచ్చిన పదార్థాన్ని తీసుకోవడం కాదు. ఇక్కడ హృద్యం అనేది ఎలాంటి అభ్యాసం కానీ, కృతకం కానీ, కోరిక కానీ లేకుండా సహజంగా మనస్సుకి సమ్మతమై ఉన్నది ఏదైతే ఉన్నదో, సంప్రదాయకంగా నియతంగా ఏదైతే ఉన్నదో దానినే ఇక్కడ హృద్యమని చెప్పాడు. హృద్యమనే శబ్దంతో చెప్పాడు. అర్థమైందా? అప్పు